హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మునక్కాయ నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక పావు కేజీ మునక్కాయలను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ లేతవి కాకుండా కొంచెం కండున్న కాయల్ని తీసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలను వేసుకొని వేయించుకోవాలి. మునక్కాయల్ని లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ వేయిస్తే అవి పీసెస్గా విడిపోతాయి. అలా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. నేను ఒక పావు కేజీ మునక్కాయలను తీసుకున్నాను కాబట్టి 1 గిద్ద ఉప్పు అయితే సరిపోతుంది. ఉప్పును కూడా మెత్తగా మిక్సీ వేసుకోవాలి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న మునక్కాయల్లో ఉప్పుని, మెంతి పిండిని, 1 గిద్ద కారాన్ని వేసుకోవాలి. పావు కేజీ మునక్కాయలకి 1 గిద్ద ఉప్పు, గిద్ద కారం అయితే సరిపోతుంది. ముందుగా మునక్కాయలు వేయించుకున్న ఆయిల్లోనే తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు వేగిన తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్స్ లేదా పావు కప్పు చింతపండు పులుసును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ చింతపండు పులుసును కూడా ఒక 5 నిమిషాలు నూనెలో ఉడకనివ్వాలి. తాలింపు మొత్తాన్ని మునక్కాయ ముక్కల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా పచ్చడి కనుక కొలతలతో చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.